హాయ్ అండి, వెల్కమ్ టు మీరాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం బయట షాప్లో ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినే చగోడీలు ఉన్నాయి కదండి. ఆ చగోడీలు ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా తెలుసుకుందాము. దీనికోసం ముందుగా మైదా తీసుకున్నానండి. నేను 2 కప్పుల మైదాని తీసుకున్నాను. 2 కప్పుల మైదాకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. చూడండి, ఇదే కప్పుతో నేను మైదా తీసుకున్నాను కదా. ఇప్పుడు అదే కప్పుతో వాటర్ కూడా పాన్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా 2 కప్పుల నీళ్ళు పాన్లో పోసుకుని మరిగించాలండి. ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా వాము వేసుకోవాలండి. వాము తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత ఇదే వాటర్లో సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వాటర్లో వేసి బాగా మరిగించాలి. కొద్దిగా మరిగిన తర్వాత 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు ఆయిల్ కానీ గీ కానీ మీ దగ్గర ఏది ఉంటుంది వేసుకోవచ్చు వాటర్లో. ఇలా వేసుకోవడం వల్ల చగోడీ చేసుకునేటప్పుడు మన చేతికి అంటకుండా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మరిగిన తర్వాత మనం తీసుకున్న మైదా పిండిని కొద్దిగా యాడ్ చేసుకోవాలి వాటర్లో. చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకసారి వేస్తే సరిగా కలదు కదండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఈ పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉన్న పిండిని ప్లేట్లో వేసుకొని కొద్దిగా ప్లేట్లోకి తీసుకుని కొంచెం చెయ్యి తడుపుకుంటూ పిండిని బాగా కలపాలండి. వేడిగా ఉంటుంది. కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ మన చేతికి పిండి అంతా కూడా మన చపాతీ పిండిలాగే దగ్గరగా బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా చేయాలండి. అప్పుడే పిండి అంతా కూడా మనకి బాగా కలుస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్నగా చెగోడీలాగా చుట్టుకోవాలండి. కొంచెం తీసుకుని మన చేతిలోకి ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసాం కదండి. చేతికి కూడా మనకేమీ అంటుకోదు, ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా చిన్న చెగోడీలాగా చేసుకోవాలి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేస్తే ఇంకెప్పుడు కూడా షాపులో కొనడానికి ఇష్టపడరండి, అంత బాగుంటాయి. ఒకసారి ఈ రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, చెగోడీలన్నీ ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగించుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని చెగోడీలని ఇందులో వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం చెగోడీలు వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, చగోడీలు చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బబుల్స్ అన్నీ ఆగిపోతే మనకి లోపలంతా కూడా బాగా ఫ్రై అయినట్టండి చెగోడీలు. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు బయటికి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక అరగంటలో మనకి చెగోడీలు రెడీ అయిపోతాయండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా
ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇంతేనండి, మనకెంతో ఇష్టమైన చెగోడీలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.